ఎంతైనా యూనో 90s కిడ్స్ ఆర్ 90s కిడ్స్ రా. అప్పట్లో అసలు రిసే వేరు. అప్పట్లో నేను తెలుసా అమ్మాయితో మాట్లాడడానికి భయపడిపోయాను రా. అసలు ఒక అమ్మాయికి బర్త్డే రోజు చాక్లెట్ ఇవ్వడానికి కూడా పడిపోయేది నాకు. అంత స్కేర్డ్ ఉంటుండే మేము తెలుసా. కానీ అదే ఇప్పుడు ఇఫ్ యూ ఐ వుడ్ మన టైంలో మనకు తెలిసిన అమ్మాయికి మనం ఒక చాక్లెట్ ఇస్తే నీ అమ్మ దిల్కుష్ అయిపోతుండేరా. అదే మనం మన ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళతోని పోయి క్లాస్లలో పోయి చాక్లెట్ ఇస్తే ఏం ప్రౌడ్ మూమెంట్ రా. కానీ ఇప్పుడు హే బేబ్ వాట్స్ యు వాంట్ దెమెల్సే ఓకే ఐఫోన్ ఇస్తా తీసుకో. ఒక డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చిన పని అవ్వట్లేదు. ఒకప్పుడు ఒక అమ్మాయి సెట్ అయితే లైఫ్లా ఆవారా సాంగ్ ఏరా నడుస్తున్నారు అబ్బాయి. అదే ఇప్పుడు బ్రేక్. ఓకే ఇంకొకటి ఉంది నాతో దాంతో ఓకే నో ప్రాబ్లం. మనకు వేవ్ లెంత్ సెట్ కాదు లైట్. అప్పట్లో రిలేషన్షిప్ ఇయర్స్ ఉంటుండేరా. ట్రూ లవ్ అంటే 90s కిడ్సేరా. అదే ఇప్పుడు 6 monthsకే బ్రేకప్. వాట్ 6 monthsకే బ్రేకప్? ఓకే అయినా నువ్వు నాకేం ఎక్కువ కాదు. నాకు ఆల్రెడీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని బ్యాకప్ పెట్టుకున్నా. నాకు తెలుసు నీ నుంచి ఇట్టు ఉంటుందనే. అందుకనే నేను 6 months. అప్పట్లో ట్రూ లవ్. కానీ ఇప్పుడు వేరే వాళ్ళని 6 months ముందు కాదు, నేను 2 months ముందే ఒకటి బ్యాకప్ ప్లాన్ చేసి పెట్టుకున్నాను. జెన్జీ అంటే ఏమనుకున్నావు? వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు ఈ జెన్జీ వాళ్ళు. ఒకరా ఇద్దరా బ్యాకప్స్ 3-4. అప్పుడు ఒక్కతే ఉంటుండేరా. ఇప్పుడు ఒకప్పుడు మనకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఒక్క లాలీపాప్ ఇస్తే సరిపోయేదిరా బాబు. ఏదో తేడాగా ఉందేంటి? లాలీపాప్ ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా అంటే చికెన్ డ్రమ్ స్టిక్స్. ఒకప్పుడు నంబర్ ఉంటే చాలరా. అసలు నంబరే కాదు, ఫేస్బుక్లో మాట్లాడుకునేటోళ్ళం రా బాబు. ఫేస్బుక్ కూడా టెక్స్ట్ మెసేజ్లు వాటిల్లో మాట్లాడుకుంటుండే. క్రేజీ ఉంటుండే. కానీ అదే ఇప్పుడు హలో అదే ఫొటోస్ పంపిస్తావా? ఎందుకు కట్ చేసింది? ఐ హేట్ జెన్జీ. ఎంతైనా మా టైంలో జెన్యూనిటీ ఉంటుండేరా. మేము మోసం చేయకపోదు. అయినా ఐ హేట్ ఓల్డ్ జెన్. వాళ్ళకి ఫాస్ట్ ఉండాలి. ఒకటి పోతే ఇంకోటి లైన్స్ మొత్తం ఇటుకలు కట్టేయాలి. ఇప్పుడు చూడరా బెంచింగ్ సిచ్యువేషన్షిప్ మొత్తం బ్యాకప్స్ పెట్టుకోవాలి. ఏమనుకుంటున్నావు? ఇక్కడ తెలియదు బెంచింగ్ సిచ్యువేషన్. వీఆర్ ద ట్రెండ్ సెటర్స్. మీరు ట్రెండ్ సెటర్సా? వావ్ వాట్ ఏ యూ కెన్ నాట్ బీట్ us, you know. దీనమ్మ మీలాంటి వాళ్ళ వల్లనే మాకు రిలేషన్షిప్స్ పెళ్ళిళ్ళు లేకుండా పోతున్నాయి. 26-28 వరకు మాకు పెళ్ళిళ్ళే అవ్వట్లేదురా నాయన. నీ అమ్మ మీరు అందరూ వాడుకొని వదిలేస్తే మేము యూజ్డ్ పీసులు అయిపోయినాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మాకు పెళ్లి లేదు, ట్రూ లవ్ లేదు. మీరు మాత్రం ఒకటి రెండు ఇటుకలు వేర్చుకుంటూ పోతున్నారు. ఈ జెన్జీ వల్ల మాకు లైఫ్ లేదు, లవ్ లేదు, రిలేషన్షిప్ లేదు, పెళ్లి లేదు, ఎవరు లేదు.